ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ నేడు నెరవేరినట్టయింది. ఆదిలాబాద్ కి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సమన్వయంతో మన పాయల్ శంకర్ గారు, అదేవిధంగా మన గౌరవ ఎంపీ నగేష్ గారు, రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కు తొలి అడుగుగా జీవో నంబర్ 36ను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం 2278 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ 2278 కోట్ల ద్వారా 2009 ఎకరాలను ప్రభుత్వం స్వీకరించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అండ్ కార్గో కోసము 400 ఎకరాలు, అదేవిధంగా 1609 ఎకరాలు అనేటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసము కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ వలన అనేక రకమైనటువంటి పరిశ్రమలు ఇక్కడికి రాబోతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంటే మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ లాగా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ విభాగం ఏర్పడుతుంది. దాని ద్వారా భారత ప్రభుత్వ రక్షణకు సంబంధించినటువంటి 12 రకాల ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి వస్తాయి. దీంతో పాటు మనకు రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఒకవేళ రావడం జరిగితే గనక ఆదిలాబాద్ ప్రజలకు ఇన్ని రోజుల నుంచి వెనుక వేయబడ్డ ప్రాంతం అనేటువంటి దాన్ని పోగొట్టుకుని ఆదిలాబాద్ అభివృద్ధిలో ముందుకు పోయేటువంటి పరిస్థితులు పుష్కలంగా కనబడతాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కనుక కంప్లీట్ అయిపోయిందంటే ముందరగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసము ఏవియేషన్ డిపార్ట్మెంట్ వల్ల 400 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తారు. దాని టెర్మినల్కి సంబంధించి, రన్వేకి సంబంధించి, ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్కి సంబంధించి స్పష్టంగా జీవో నంబర్ 36లో బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి దీని తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, మా ఎంపీ నగేష్ గారికి ఆదిలాబాద్ ప్రజలందరి తరపున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను.